వరంగల్లో ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభ ఎలా జరుగుతుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు మాజీ మంత్రి చామకూరు మల్లారెడ్డి. సభను చాలా ఆకర్షణీయంగా నిర్వహించి విజయవంతం చేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి పర్యటించారు. ఈ నెల 27 వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి చలో వరంగల్ గోడ ప్రతికను విడుదల చేశారు. అనంతరం స్థానికుల ఆటోలు గోడలకు పోస్టర్ను అంటించారు. అదేవిధంగా చిరు వ్యాపారుల వద్దకు మాజీ మంత్రి మల్లారెడ్డి వెళ్లి వరంగల్ సభను విజయవంతం చేయడానికి తరలి రావాలని కరపత్రాన్ని అందజేశారు. ఫిర్జాదిగూడ గులాబీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ కాంగ్రెస్ మాయమాటలతో మోసపోయామని భావిస్తున్నారని, మళ్లీ ప్రజల్లో ఒక ఉద్యమం మాదిరిగా కేసీఆర్ కేటీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఎందుకంటే అంత ఆకర్షణ అయిపోయింది, అంత అట్రాక్షన్ అయిపోయింది 27 తారీఖు సభ. ఎందుకు? ఈ 16 నెలల్లో కాంగ్రెస్ చేసిన పనులు మొత్తం దరిద్రం అయిపోయింది. 16 నెలలు తెలంగాణ అంతా నీళ్లు లేవు, కరెంటు లేవు, ఎక్కడ లేవు, పంటలకు నీళ్లు లేవు, సాగునీరు లేదు, ఎరువులు సరిగ్గా దొరకలేవు, కరెంటు సరిగ్గా వస్తలేదు, ప్రజలకు ఏవైనా 6 గ్యారెంటీలు ఏమి లేవు. వాళ్ళు ఇచ్చినవి ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇంత ప్రజలంతా కూడా ఒక ఏమనుకున్నారంటే వాళ్ళ మాయమాటలు ఇవి ఒక నమ్మిళ్ళు, ఇవన్నీ స్కీములు 6 గ్యారెంటీలు ఇవన్నీ ఇస్తారనుకున్నారు. కానీ వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయాక మళ్ళా ప్రజల